కీర్తన సంఖ్య 42, 43. ఈ రెండు కీర్తనలు ఒకే భాగంగా చూడాలి. ఎంచేతనంటే ఈ రెండు కీర్తనలకు ఒకే పల్లవి మనము కనపడుతుంది. బహుశా రెండు కీర్తనలు దావీదు ఒకేసారి రాసి ఉండొచ్చు. ఈ 42 కీర్తన పైన మనం చూస్తే కొరహు కుమారుడు రచించినది అన్నట్టుగా కనపడుతుంది. కానీ హెబ్రీ భాషలో కనుక చూస్తే కొరహు కుమారుల కోసం రాసింది అని. ఎంచేతనంటే ఈ వాక్య భాగం అంతట్లో దావీదే కనపడతాడు, దావీదు అనుభవాలే కనపడతాయి. అదను కాకుండా ఈ 41 అధ్యాయం నుండి 43 అధ్యాయం వరకు ఒకే నేపథ్యం. తన కుమారుడైన అబ్షాలోము ఆయనకు తిరుగుబాటు చేసినప్పుడు దావీదు పారిపోయిన సందర్భంలో తన అనుభవాలని చిత్రీకరించినటువంటి సందర్భం. 42 అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి, 43 అధ్యాయంలో 5 వచనాలు ఉన్నాయి. మొదటి భాగం మొదటి 4 వచనాలు 42 కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను. అబ్బా, ఏమి కోరికండి దావీదుకి. ఒక పక్క పారిపోతున్నాడు, ఒక పక్క బోలెడు ప్రశ్నలున్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకు తెలియదు. ఇటువంటి నేపథ్యంలో దావీదు దేవుని సన్నిధి అంటాడు, దేవుని మందిరం అంటాడు, దేవుని వాక్యం అంటాడు. అంటే దేవుని ఎంత ప్రేమించాడో, దేవుని సన్నిధి కోసం ఎంత తడపాయిస్తాడో ఒక చిన్న కంపారిజన్ రాయబడిన చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు. ఎందుకని దుప్పి గురించి చెప్పాడు? బహుశా దుప్పికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అది పారే నీటి కోసం ఎదురు చూస్తుంది. పారే నీటి దగ్గరనే క్రూర మృగాలు ఉంటాయి, ఎందుకంటే వాటికి తెలుసు ఏవి రాకపోయినా దుప్పులు వస్తాయని. దుప్పి ప్రాణం తెగించి ఆ పారే నీటిని తాగుతుంది. దావీదు అంటాడు, ప్రభువా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఎలా ఆశపడుతుంది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొడుచుంది, జీవుల దేవుని కొరకు తృష్ణగొడుచుంది. నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడతాను. దేవునితో తనకున్నటువంటి అటాచ్మెంట్, దేవుని కోసం తనకున్నటువంటి ఆ తపన ఎంత అద్భుతమైందో మనం గమనించాలి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ప్రశ్నించారు, ఏమయ్యా, నువ్వు దేవుని ఇంత ప్రేమిస్తావు కదా, నీకెందుకు ఇట్లా జరుగుతున్నాయి? నీ దేవుడు నిన్ను కాపాడొచ్చు కదా, నీవెందుకు ఇంట్లో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? జవాబు చెప్పలేకపోతున్నాడు, సతమతం అవుతున్నాడు. తనకు తెలుసు దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడని. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం తెలుసు. అయితే వారికి ఎలా జవాబు చెప్పాలో తను కంగారు పడుతున్నాడు. జనసమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి, సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దావీదు అనేకులు జీవుల దేవుని ఆరాధించడానికి ప్రేరేపించాడు. ఎంచేతనంటే సంవత్సరానికి 3 సార్లు కనీసము యూదులు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనపడాలి. ఈ భాగాన్ని బట్టి చూస్తే బహుశా దావీదు వారిని ప్రేరేపించాడేమో. లేక పాటలు పాడుతున్నప్పుడు కొరహు కుమారుల్లో వాళ్ళు ఎవరైనా ఇటువంటి పని చేసి వాళ్ళు మధ్యలో ఈ కలువ చేసుకొని ఈ మాట అంటున్నారో మనకు తెలియదు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. నేను దేవుని ఎంత ప్రేమిస్తున్నాను కదా, దేవుని కోసం ఎంత తపన పడుతున్నాను కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? దావీదుకి తెలుసులే అండి, బెత్షెబా విషయంలో ఆయన చేసింది నాతానుతో చెప్పినప్పుడు 4 అంతలుగా తను చేసిన పాపానికి క్రయం చెల్లించాలని దావీదుకి ఐడియా ఉంది. అయితే బహుశా ఇంచుమించు ఒక 7 years దాటి ఉండొచ్చేమో. తను అంటున్నాడు, దూరదేశంలో ఉండి దేవుని సన్నిధి కొరకు ఆకలితో వెతుకుతున్న వ్యక్తి యొక్క ఆసక్తిని నేను ఈ భాగానికి పేరు పెట్టాను. ఎంచేతనంటే తనకున్నటువంటి ఆ భీకరమైనటువంటి పరిస్థితిలో ఇంకా వేటి కోసమో తపనలాడాలి, కానీ దేవుని సన్నిధి కోసం ఆయన ఆరాటపడుతున్నాడు. తర్వాత భాగం పల్లవి, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనకారుడు అంటాడు, ఇటువంటి కృంగిన పరిస్థితుల్లో ఏం చేయాలంట? మనకు మనమే చెప్పుకోవాలట. ఎందుచేతనంటే దేవుడు రక్షణకర్త, రక్షిస్తాడు.
ఆయన ఎందే నిరీక్షణ ఉంచాలి. ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించాలట. అది కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. ఓ పల్లవిలాగా పాటలాగా మనం పాడుకోవాలట. తర్వాత భాగం 6 నుండి 10 వచనాల వరకు. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచున్నాను. నీ జల ప్రవాహ ద్వారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఆ యోర్దాను దాటినట్టున్నాడు. హెర్మోనేమో పూర్తిగా ఉత్తరాన ఉంటుంది. ఈ హెర్మోను వైపుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ బహుశా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. నీ జల ప్రవాహ ధారాల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారుచున్నవి. అంటే దావీదుకున్నటువంటి కష్టములు, బాధలు, ఇబ్బందులు పొయిటిక్ ఫార్మెట్లో ఓ సముద్రం మీద వచ్చే అలలతో, సముద్రం మీద వచ్చే తుఫాను వల్ల వచ్చే అలజడిని పోలుస్తూ ఆయన అంటున్నాడు. ఆ సమయంలోనట పగటివేళ యెహోవా కృప కోసం ఆజ్ఞాపించు అని అడుగుతున్నాడు. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తన పాడతాడట. దేవుని గూర్చిన ప్రార్థన ఆయనకు తోడుగా ఉంటుందట. అది ఆయనకున్న నిరీక్షణ. అందుకనే ఈ భాగానికి ఏం పేరు పెట్టానంటే, కష్టాలు మరియు భయాల మధ్య రక్షణ కొరకై ఓ భక్తుని నిరీక్షణ. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేసుకునిచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువుడు దెమెల్లడుగుతున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నాడు. అంటే శత్రువులు అడుగుతున్నప్పుడు అతని ప్రాణం విసిగిపోయింది. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, నన్ను మర్చిపోయావా? నన్ను విడిచిపెట్టావా? నన్ను శత్రువులకు అప్పగించావేంటి అని అంటున్నాడు. కానీ దాని మధ్యలో అద్భుతమైనటువంటి రక్షణను గురించిన నిరీక్షణ ఈ కీర్తనకారుడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 11వ వచనంలో మళ్ళా పల్లవి. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనమే చెప్పుకోవాలి. దావీదు తనకు తాను చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? నువ్వెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షించు అని దావీదు తనకు తాను చెప్పుకుంటున్నాడు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో మనం చెప్పుకోవాలి. కృంగిపోయినప్పుడు ఎటు చూసినా మనకు ఆదరణ దొరకదు. ఎటు చూసినా మన ప్రశ్నలకు జవాబు దొరకదు. బయటి ప్రజలకు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఉండే పరిస్థితి ఉండొచ్చేమో కానీ మనకు మాత్రం ఆదరణ ఆ దేవుని సన్నిధిని బట్టి, ఆ దేవుని యొక్క వాక్యపు వాగ్దానాన్ని బట్టి మనకు ఉంటుంది. అందుకనే ఆయన నా రక్షణకర్త, ఆయనయు నా దేవుడిని చెప్పుకొనొచ్చు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఇటువంటి సందర్భాల్లో దేవుని స్తుతించేవాడు దావీదు మనను కూడా అలాగే చేయమని చెప్తున్నాడు. 43వ అధ్యాయము 1-4 వచనాలు తర్వాత భాగం. దేవా, నాకు న్యాయం తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటం కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించుము. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరించనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడే నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషమును కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దావీదు చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రార్థన. ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే, చెర నుండి విముక్తి కోసం ఓ భక్తుని ప్రార్థన. ఇది చెరలాగా భావించాలి. దావీదు అంటున్నాడు, అయ్యా, నువ్వు నా పక్షంగా న్యాయం చేయి. కపటం కలిగే దౌర్జన్యం చేస్తున్న వారి చేతుల నుంచి విడిపించు. నీవే నాకు దుర్గము. నువ్వు నన్నేంటి విడిచిపెట్టావు? నా శత్రువులు నన్ను అవమానపరుస్తుంటే ఎంత బాధపడుతున్నాను. నన్ను నీ మందిరానికి నడిపించు. నీ వెలుగు నీ సత్యం బయలుదేరజేయి. నాకు అవి త్రోవ చూపాలి. నే పరిశుద్ధ పర్వతమైన నివాస స్థలం దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి. అక్కడ బలిపీఠం దగ్గర నేనేం చేస్తానంటే, నాకు ఆనంద సంతోషమును కలగజేయు దేవుని యొద్దకు చేరి నిన్ను ఆరాధిస్తాను. సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ ఇక్కడ మనం చూడగలం. చూడండి, ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, భీకరమైనటువంటి పరిస్థితుల్లో
దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకు నిరీక్షణ ఉంది, తనకు తాను సముదాయించుకుంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావో, తర్వాత భాగం 43:5. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవునిందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన చూడండి. ఈ కీర్తనలకు పెట్టినటువంటి పేరు ఏంటంటే, సమాధానము దొరకని ప్రశ్నలతో సతమతమవుతున్న ఓ నీతిమంతుని పరిస్థితి. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.